అందరికీ హాయ్. ఇప్పుడు మెంతం కూర ఉంది. మెంతం కూర ఇది పీకుదాం. ఇంకా 23 రోజుల మెంతం కూర. ఇంకో డ్రబ్లో పోసింది. నేను డ్రబ్లో పోస్తే ఇంకో ఈ పాటిగా వచ్చింది. మొన్న కొత్త డ్రబ్బులు తీసుకున్నా, డ్రబ్బులే అనుకుంటున్నా. అట్ట డబ్బా దానికి కొంత కట్ చేసి ఈ మెంతులు అలికిన. మనకు అంతా ఈ డ్రబ్బులు ఉన్నది అంత వీక్తే మనకు కూరకు ఎక్కువనే అవుతుంది. 10 రూపాయల మెంతులు తెచ్చిన 3 సార్లు అలికిన. ఏరేతాను అలికి లాస్ట్ పిన్లు అలికిన. 10 రూపాయల మెంతులే. బావుల కాడు ఉన్నోళ్ళు గింత ఒక బండి గిల్లెలుపు కెలగలిచ్చి గిన్నె మెంతులు, కొత్తిమీర, తోటకూర వేసుకుంటే మీకు పూటకు సరిపోను. ఇక్కడ చేప అయిందా? ఊర్లలో ఒక తూకం ఉన్నట్టే ఉంది. ఇంకా ఎంత మంచిగా ఉంది. ఫ్రెష్గా పెంట పోసిన ఎర్రమన్ను ఇంత ఉసుక మిక్స్ చేసిన 3 పోసిన. ఒక 6 రోజులే మక్క పెట్టిన ఎర్రమన్ని 3 మిక్స్ చేసి. ఎంత మంచిగా వచ్చింది చూడు ఫ్రెష్ కూర. నీకు ఒక్కొక్క కట్ట అంతా అయిపోయింది. ఈ అట్టలు మొత్తం తీసేసి మళ్ళా దీంట్లో తోటకూర అన్న ఒక 2, 3, 4, 5 రోజులు మక్కింది అనుకో, మళ్ళీ మెంతులు పోసినా వస్తుంది. ఇంకా ఎంత మంచిగా కొట్టింది తేటగా. ఏమైనా పురుగు ఏమైనా కనబడుతుందా దీనికి? తేటగా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఎంత బాగుంది చూడు. ఇంకా ఇవి ఒక అట్ట డబ్బాలనే ఫ్రెష్గా ఎంత బాగుంది చూడు. ఇంకా గుల్ల ఇంకా కిందికి లోపల అణిగిపోయింది. ఇంకో ఇట్లా అణిగింది. మాకు సరిపోని అవుతుంది. ఒక టమాటా వేసి ఇంట్లో వేసి ఉండాలి. నీకెందుకు ఇంకా నీ మాంసం కూడా పనికిరాదు. ఎల్లిపాయ వేయాలి, టమాటా వేయాలి. ఇలా ఈసారి ఈ మట్టి ఆరినాక బాగా ఆరాల మట్టి పొడి కుంకుమ కావాలి. అయినాక ఒకసారి మళ్ళీ మనము ఇది కొత్తిమీర పోదాం. కొత్తిమీర పోసినాక కూడా బస్తా కప్పాలి. అట్టయితే మంచిగా మొలుస్తాయి. ఇంకో ఈ శమగడ్డ మొలకలు వెళ్తే ఇంట్లో పెట్టిన మంచిగా పెరిగి వస్తున్నాయి అవి. ఇంకో ఇల్లు ఇంత మెంతం కూర పీకుదాను. ఇది ఒక అట్ట డబ్బల, ఈ 2 కలిసి మనం ఇలా మనకు ఎంత మంచిగా నీట్గా ఉంది. పెసికి మెంతం కూర జంబో ఆరెస్ట్ది ఇది ఎంత ఉంది చూడురి. కూరకైతే సరిపోతుంది మాకు 4గురికి. నేను ఈ బస్తాల ఇది 50 కిలోలది ఇది గోధుమ పిండి బస్తా వేస్తుందామని ఇంట్లో వేసిన. ఏంది ఆలుగడ్డ చూడండి ఎట్లా వచ్చింది. ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని ఏడంగా మొలకొస్తే ఆడంగా కోసి పెట్టినా. మొలకొచ్చింది పైకి పెట్టినా.
కోసింది అడుక్కు పెట్టిన ఎట్లా మొలకలు వచ్చి ఎంత మంచిగా అయింది చూడు. అయిపోయిందిగా ఇప్పుడు మనం వంకాయలు నింపుకుందని. వంకాయ చెట్టుకి ఏం చేయాలంటే ఇంత ఇంగువ నానబెట్టాలి, నైట్ నానబెట్టాలి, పొద్దుటిలి చెట్టుకు కొట్టాలి, మొదట పోయాలి. ఇంత ఎక్కువ పోయొద్దు, చాలా మాతగా. మనం కుతికబడితే ఎట్ట నీళ్ళు తాగుతాము కొన్ని ఓ గట్టనే. ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడు, ఇంత పుచ్చు లేకుండా. ఇక్కడ ఒకటి తెప్పుకుందాన్ని వంకాయ ఇప్పుడిప్పుడేనా. ఇంకా ఇక్కడ ఈ చెట్టుకు 2 ఇవి రౌండ్ వంకాయలు. ఇంకో ఇక్కడ పొడుగు వంకాయ, నల్ల వంకాయ కనబడుతుందా? కొద్దిగా పాలకూరను తెంపుకుందాము. ఇట్లా పెద్దదే తెంపుతున్నా, పప్పుల మందం. ఇక్కడ కూడా ఇదేమో ఇది సుక్కకూర, ఇది సుక్కకూర, ఇదేమో పాలకూర వరకు తెంపుకుందాం. సుక్కకూర జర ఎదగలే, మొన్న తెంపిన ఇడియలు చూపించలే కానీ మొన్న తెంపి పప్పులు వేసిన. ఇంకా ఇల్లు కూడా కొద్దిగా ఉంది, తెంపుకుందాను పాలకూర. ఇంకా పెచ్చిగా ఇందులో వంకాయ చెట్టు ఉంది. ఇవి ఇంకా 2 కోతలు వచ్చినాక ఇది తీసేసి వంకాయ చెట్టు చేద్దామని చూస్తున్నా. ఇంకో వంకాయ చెట్టు మంచిగా పెద్ద అవుతుంది చూడు, ఎట్లా తయారుగా ఉంది. ఇంత తరుగుడు కూడా పోకుంటుంది. వంకాయ చట్నీ మంచిగా పెరుగుతుంది. ఎంత మంచిగా చేస్తున్నానో. మీరా మంచిగానే అలికినా ఇంకో గింతే వచ్చింది. పీకుదాం పట్టరాదు కొంచెం. కొద్దిగా సుక్కకూర ఉంది, తెంపుకుందాము. ఇంకో కొద్దిగానే వెళ్ళింది. మొన్న తెంపకొట్టి ఇలా మంచిగా వెళ్ళు. మొన్న తెంపినా కాబట్టి ఇలా తక్కువ వెళ్తుంది. ఇంకో ఇట్లా పంగలు వస్తుంది కట్ చేస్తే. పంగలు బరేయద్దు, ఇవి కూడా వేసుకోవాలి. పుల్లగా మంచిగా ఉంటుంది. ఫ్రెష్ కూర. ఇంకో ఏం వెల్లిపాయలు పెట్టినా, 3 నీకుని. ఇగో పెద్ద ఏమో 3, ఇగో ఈ చిన్న ఈ పంగకేమో 2, ఇంకో ఇంట్లో ఒక 4 జామకాయలు. ఈ కాకర చెట్టు పెడితే ఇది చిన్నగా ఉన్నాగానే ఓ పిందెలు పడుతూనే ఉన్నాయి. చిట్టి కాకరకాయలు ఇవి. గడ్డ మొలకలు వెళ్తే తెచ్చి లేచిన ఇంట్లో నాటు పెడితే ఇంకో ఎట్లా మొలకలు వచ్చినాయి చూడు. ఇవన్నీ చిట్టి కాకరకాయలు. నాయన ఒక 5-6 కుండీలు తెచ్చి ఆ కుండీలు ఎలా గిట్ట తెరమని కొనుక్కొచ్చుకొని
ఇది ఇసుక ఎత్తుకొని 5-6 కుండీలలో పెట్టుకున్నా మనకు మందం పైన పెట్టుకోవచ్చు. మనకింటే బాల్కాలలో పెట్టుకోకున్నా కానీ పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకొని 2-3 రోజులకు ఒకనాడు నీళ్ళు పోసుకుంటే మనకు ఆ టమాటా కాయలు టమాటా పండ్లు మంచిగా వెళ్తాయి.